Gurubhyo Namaha. Today class is Conic Section. In Conic Section, Ellipse. Class number 11. In previous class, I told that proof of the standard equation of ellipse and eccentricity. అంటే ఎలిప్స్కి స్టాండర్డ్ ఈక్వేషన్ మనం డెరైవ్ చేసాం, దానికి ప్రూఫ్ కూడా మనం నేర్చుకున్నాం. అలాగే దాంతోపాటుగా మన ఎసెంట్రిసిటీకి ఈకి అంటే ఏదైనా ఒక ఎలిప్స్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఎసెంట్రిసిటీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది ఈకి ఫార్ములా కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. అదే దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో దెర్ ఆర్ 4 ఇంపార్టెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎలిప్స్. ఓకే, మనం ఎలిప్స్లో ఎన్ని ఫార్మ్స్ ఉంటాయంటే కనుక మొత్తం 4 ఫార్మ్స్ ఉంటాయి. దట్ ఫార్మ్స్ డిపెండ్స్ ఆన్ మేజర్ యాక్సెస్ అండ్ మైనర్ యాక్సెస్. మేజర్ యాక్సెస్ మీద మైనర్ యాక్సెస్ మీద డిపెండ్ అయ్యి అవి చేంజ్ అవ్వటం వల్ల 2 ఫార్మ్స్ తయారవుతాయి అన్నమాట. మళ్ళీ ఆ ఫార్మ్స్ని ట్రాన్స్లేషన్ చేయడం ద్వారా ఆరిజిన్ని వేరే చోటికి షిఫ్ట్ చేయడం ద్వారా మనకు ఇంకో 2 ఫార్మ్స్ డెరైవ్ అవుతాయి అన్నమాట. మొత్తం టోటల్గా 4 ఫార్మ్స్ ఉంటాయి. ఓకే, పెరాబోలాలో మన ఆరిజిన్ నుంచి వేరే పాయింట్ ఎలాగైతే ట్రాన్స్లేట్ చేసామో అలాగే ఈ 2 ఫార్మ్స్ని కూడా ఆరిజిన్ నుంచి వేరే దానికి ఫార్మ్ చేస్తే కనుక టోటల్గా మనకి 4 ఫార్మ్స్ వస్తాయి. Before going to explaining different forms of ellipse, first we discuss about some 5 important points. What are that points? Length of the lattice rectum. Ellipse ki lattice rectum ante ente manaku telusu. Length of the lattice rectum ela calculate cheyali. Alage parabola length of the lattice rectum 4a units అని మనం ప్రూవ్ చేసాం. అది డెరైవ్ చేసాం కూడా. ఆ వాల్యూ ఎలా వచ్చింది అనేది కూడా మనం చూసాం. అదేవిధంగా ఎలిప్స్లో కూడా వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ ది lattice rectum అది మనం డెరైవ్ చేయాలి. 2 into b square by a యూనిట్స్ అని వస్తుంది అనమాట. ఆ వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అలాగే ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటరల్ రెక్టమ్ అంటే ఎలిప్స్కి హ్యావింగ్ 2 లాటస్ రెక్టమ్స్ 2 ఉంటాయి. ఆ రెండింటిని కలిపి మనం ఏమంటాం అంటే లాటరల్ రెక్టమ్ అంటాం. అంటే టోటల్గా 4 ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటరల్ రెక్టమ్, మొత్తం 4 పాయింట్స్ ఉంటాయన్నమాట. ఆ 4 పాయింట్స్ ఏంటనేది మనం చూద్దాం. 4 క్వాడ్రంట్స్లో కూడా 4 పాయింట్స్ ఉంటాయన్నమాట ఎలిప్స్కి. ఓకే, నెక్స్ట్ ఆక్సిలరీ సర్కిల్. వాట్ ఈజ్ మెంట్ బై ఆక్సిలరీ సర్కిల్? ఒక ఎలిప్స్లో ఆక్సిలరీ సర్కిల్ ఏ విధంగా ఫామ్ అవుతుంది? సర్కిల్ అంటే మీకు తెలుసు, ఆక్సిలరీ సర్కిల్ అంటే అనేది ఇక్కడ నేర్చుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఎసెంట్రిక్ యాంగిల్. ఎలిప్స్లో ఒక ఎసెంట్రిక్ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఆ ఎసెంట్రిక్ యాంగిల్ నుంచే మనం పారామెట్రిక్ పాయింట్స్ని పారామెట్రిక్ ఈక్వేషన్స్ డెరైవ్ చేస్తాం. సో 5th పాయింట్ ఈజ్ పారామెట్రిక్ పాయింట్స్ అండ్ పారామెట్రిక్ ఈక్వేషన్స్. ఇవన్నీ కూడా మనం కొత్తగా పెరాబోలా కంటే ఇప్పుడు ఇందులో ఎక్కువగా నేర్చుకునేది ఏంటంటే ఆక్సిలరీ సర్కిల్, ఎసెంట్రిక్ యాంగిల్, ఇవి 2 కూడా కొత్త పాయింట్స్ అన్నమాట. మిగతా అన్నీ కూడా లెంత్ ఆఫ్ ది lattice rectum మనం పెరాబోలాలో నేర్చుకున్నాం. ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది lattice rectum పెరాబోలాలో నేర్చుకున్నాం. పారామెట్రిక్ పాయింట్స్ అండ్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ మనం పెరాబోలాలో నేర్చుకున్నాయి. ఈ ఎలిప్స్లో కొత్తగా నేర్చుకున్న 2 పాయింట్స్ ఏంటంటే కనుక ఆక్సిలరీ సర్కిల్, ఎసెంట్రిక్ యాంగిల్. దీంతో పాటు ఇంకొక పాయింట్ ఉంటుంది డైరెక్టర్ సర్కిల్ అని. అది మనకు ఇప్పుడు అంత నో నీడ్, దాని గురించి అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఈ 5 పాయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిప్సెస్ గురించి నేను డిస్కస్ చేస్తాను. ప్రతి ఫామ్కి కూడా మనం ఎన్ని పాయింట్స్ రాసుకుంటామంటే పెరాబోలాలో అయితే 10 పాయింట్స్ రాసుకున్నాం. ఇక్కడ కొన్ని ఎక్కువ రావచ్చు. అవి ఏంటనేది చూద్దాం. ముందు ఇవి 5 పాయింట్ల గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది lattice rectum? వాట్ ఈజ్ lattice rectum? A line which passes through the focus and perpendicular to the axis, that line or that chord is called lattice rectum. ఓకే, దానికి ఎండ్ పాయింట్స్ ఉంటాయి కదా, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? పెరాబోలాలో ఏ విధంగా అయితే చూసాం ఒకసారి మీరు రిఫర్ చేస్తే ఇది అర్థమైపోతుంది. సో అక్కడ ఎలాగైతే చేస్తాం యాజ్ ఇట్ ఈజ్గా చేస్తాం. కాబట్టి అక్కడ ఈక్వేషన్ y² = 4ax సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ x² / a² + y² / b² = 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. అదేంటంటే మీకు డయాగ్రామ్ ద్వారా నేను చూపిస్తాను. ఒకసారి చూడండి, బోర్డు మీద రాసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సీ ది డయాగ్రామ్. ఇన్ దిస్ డయాగ్రామ్ L is a length of the lattice rectum and M is also a length of the lattice rectum. ఇందులో ఈ 2 లెంత్లు మనం క్యాలిక్యులేట్ చేయవలసిన అవసరం లేదు. బోత్ లెంత్స్ ఈక్వల్గానే ఉంటాయి. సో L ఈ విధంగా వస్తుంది. మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం స్టాండర్డ్ ఈక్వేషన్కి. అంటే x² / a² + y² / b² = 1 ఈ ఫామ్లో ఉన్నటువంటి ఎలిప్స్కి ఫోకస్ ఏమవుతుంది? AE, 0. దీని ఫోకస్ తెలుసు. వాట్ ఈస్ ది పాయింట్ ఆన్ ఎల్ పాయింట్ ఏంటంటే కనుక ఇది ఫోకస్ AE, 0 కాబట్టి x కోఆర్డినేట్ చేంజ్ అవ్వదు. ఇది కూడా AE, సమ్ y కోఆర్డినేట్ ఏదో సమ్ L అనుకుందాం. ఓకే, L అన్నోన్ వాల్యూ లేదా y అనుకున్నా కూడా పర్లేదు మనం. ఓకే, సో ద పాయింట్ L ఈజ్ డినోటెడ్ బై AE, L. సిమిలర్లీ దిస్ పాయింట్ L' ఈజ్ AE, -L. మనం పెరాబోలాలో ఏ విధంగా అయితే చేస్తాం అదే విధంగా చేస్తాం. ఓకే, వాట్ ఈస్ ది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది పెరాబోలా ఎలిప్స్? x² / a² + y² / b² = 1.
Clearly, this point L, AE comma L lies on ellipse. అది ఎలిప్స్ మీద ఉంది అంటే కనుక దాని అర్థం ఏంటంటే కనుక దట్ పాయింట్ సబ్స్టిట్యూటింగ్ దట్ ఈక్వేషన్. అంటే ఎక్స్ ప్లేస్లో ఏఈ, వై ప్లేస్లో ఎల్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక వీ గెట్ ది ఎల్ వాల్యూ. ఓకే, ఆ వాల్యూ ఏంటనేది చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ, ఏఈ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మీన్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎల్ కోఆర్డినేట్ ఎల్, ఎల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ మీన్స్ a square e square by a square plus l square b square is equal to 1. a square cancel. e square plus 1 l square by b square is equal to 1. So l square by b square is equal to 1 minus e square. Therefore l square is equal to b square into 1 minus e square. l square is equal to b square into 1 minus e square. అయితే ఇన్ ప్రీవియస్ క్లాస్, నిన్న క్లాస్లో ఎలిప్స్ స్టాండర్డ్ ఈక్వేషన్ మనం ప్రూఫ్ డెరైవ్ చేసేటప్పుడు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ అని వచ్చింది. అప్పుడు మనం కన్సిడర్ చేసుకున్నాం బి స్క్వేర్ ఇంటూ 1 మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. అది ఎలా వచ్చిందంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ అంటే దాని అంతటిని కూడా మనం ఏమనుకున్నాం అంటే బీ స్క్వేర్ అనుకున్నాం. మీరు ఒకసారి ప్రూఫ్ చెప్పినప్పుడు అది రిఫర్ చేస్తే కనుక మనం అక్కడ కన్సిడర్ చేసుకున్నాం బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ అని. అయితే నాకు ఐ వాంట్ 1 మైనస్ ఈ స్క్వేర్ వాల్యూ అంటే ఏ స్క్వేర్ని సైడ్ తీసుకొస్తే బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ స్క్వేర్. రైట్ ఇన్ ప్లేస్ ఆఫ్ 1 మైనస్ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో బీ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ బీ పవర్ 4 బై ఏ స్క్వేర్. So L square is equal to b power 4 by a square. But I want length L. L is equal to దీనికి రూట్ ఎంత b square, దీనికి రూట్ a. L is equal to b square by a. సో మనకి లెంత్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్, ఈ రెండు పాయింట్లు ఒకేసారి వాల్యూ మనం డెరైవ్ చేసేస్తున్నాం అన్నమాట. అంటే L is equal to b square by a వచ్చింది. అప్పుడు మనకి పాయింట్స్ ఏమవుతున్నాయి? L అంటే ఏంటి? AE కామా L. సో AE కామా L అంటే b square by a. L డాష్ అంటే ఇది ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. AE కామా మైనస్ ఎల్, దట్ మీన్స్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇంకా సిమిలర్గా దీనికి మనం చేయవలసిన అవసరం లేదు. ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే కనుక ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఇదేంటిది నెగిటివ్ ఫోకస్ అంటే మైనస్ ఏఈ కామా 0. అంటే ఈ పాయింట్ ఎంత అవుతుందంటే కనుక మైనస్ ఏఈ కామా బీ స్క్వేర్ బై ఏ. నెక్స్ట్ ఎమ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏఈ కామా మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. అంటే టోటల్గా ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటరా రెక్టా అంటే ఈ ఎలిప్స్కి రెండు లాటస్ రెక్టమ్స్ ఉన్నాయి కాబట్టి వాటికి ఎండ్ పాయింట్స్ 4 ఉంటాయి కాబట్టి ఆ 4 పాయింట్స్ ఏంటంటే కనుక ఫస్ట్ ఎల్ ఏఈ కామా బీ స్క్వేర్ బై ఏ, ఎల్ డాష్ అంటే ఇది ఏఈ కామా మైనస్ బీ స్క్వేర్ బై ఏ. నెక్స్ట్ ఎం అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది అనమాట, అదేంటిది మైనస్ ఏఈ కామా ఎల్, ఎల్ అంటే బీ స్క్వేర్ బై ఏ, దట్ ఈక్వల్ టు మైనస్ ఏఈ కామా బీ స్క్వేర్ బై ఏ. నెక్స్ట్ ఎమ్ డాష్ ఇది థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది అంటే మైనస్ ఏఈ కామా మైనస్ ఎల్ అంటే మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. మనకి ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ వస్తుంది. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేస్తాం అంటే కనుక లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అంటే టు క్యాలిక్యులేట్ ది లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అంటే ఈ రెండు పాయింట్ల మధ్య డిస్టెన్స్ కానీ ఈ రెండు పాయింట్ల మధ్య డిస్టెన్స్ కానీ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ రెండు పాయింట్ల మధ్య డిస్టెన్స్ మనకి రెండు పాయింట్లు తెలుసు, ఏఈ కామా బీ స్క్వేర్ బై ఏ, ఏఈ కామా మైనస్ బీ స్క్వేర్ బై ఏ. ఆ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే కనుక సమ్ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ అంటే చూద్దాం. మనకు ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం? ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటరల్ రెక్టా. ఆ 4 పాయింట్లు మనం ఫైండ్ అవుట్ చేసాం. ఎలా ఫైండ్ అవుట్ చేసాం? ఎలిప్స్ మీద పాయింట్ ఎల్ కాబట్టి ఎల్ అనేది ఎక్కడ ఉందంటే వన్ ఎండ్ పాయింట్ ఆఫ్ ది లాటస్ రెక్టా లైస్ ఆన్ ఎలిప్స్. ఎలిప్స్ మీద ఉంది కాబట్టి ఆ ఎలిప్స్ మీద ఉన్న పాయింట్ ఎలా ఉంటుందంటే కనుక ఫోకస్ కోఆర్డినేట్స్ ఏంటివి? ఫోకస్ కోఆర్డినేట్స్ మనకి ఏఈ కామా 0. ఇంకా ఇది ఏఈ అవుతుంది, ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఏ అవుతుంది, వై కోఆర్డినేట్ నీ ఇష్టం కన్సిడర్ చేసుకో, వై అనుకున్నా పర్లేదు, సమ్ కాన్స్టెంట్ ఎల్ అనుకున్నా పర్లేదు. అంటే ఏఈ కామా ఎల్. క్లియర్లీ దట్ పాయింట్ లైస్ ఆన్ ఎలిప్స్. అది తీసుకెళ్ళి ఎలిప్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక వీ గెట్ ది ఎల్ వాల్యూ. ఎల్ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ బై ఏ. ఈ ఒక్క ఎల్ వాల్యూ తెలిసిందంటే కనుక మొత్తం 4 పాయింట్స్ వచ్చేస్తాయి. ఏఈ కామా ఎల్, ఏఈ కామా మైనస్ ఎల్, మైనస్ ఏఈ కామా ఎల్, మైనస్ ఏఈ కామా మైనస్ ఎల్. ఆ ఎల్ ప్లేస్లో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ ది 4 ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటరల్ రెక్టా. ఇప్పుడు నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ద డిస్టెన్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఎల్ డాష్ ఆర్ ఎమ్ అండ్ ఎమ్ డాష్. అది క్యాలిక్యులేట్ చేసి నేను బోర్డు మీద రాసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దురుగా. మనం 4 ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటరల్ రెక్టమ్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఎల్, ఎల్ డాష్, ఎమ్, ఎమ్ డాష్. ఇప్పుడు టు ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఎల్ డాష్
ఎల్కి ఎల్ డాష్కి మధ్య డిస్టెన్స్ కడితే కనుక దట్ ఈస్ కాల్డ్ ది లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. సో లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు ది డిస్టెన్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఎల్ డాష్, దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అంటే ఏఈ మైనస్ ఏఈ 0. నెక్స్ట్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ మైనస్ బీ స్క్వేర్ బై ఏ దట్ ఈక్వల్ టు మైనస్ 2b స్క్వేర్ బై ఏ హోల్ స్క్వేర్, దట్ మీన్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 4 b పవర్ 4 బై ఏ స్క్వేర్. So root 4 2 root b power 4 b square by root a square a. So length of the lattice rectum is 2 into b square by a units. అంటే ఒక ఎలిప్స్లో లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఫార్ములా ఏంటి? 2 into b square by a units మాట. అంటే ఇది ఈక్వల్గానే ఉంటుంది. ఓకే, ఆ వాల్యూ ఎంత అంటే కనుక 2 into b square by a. సో ఎలిప్స్లో కూడా మనం లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. అంటే 2 పాయింట్స్ మనం 5 పాయింట్స్ అని చెప్పుకున్నాం, డిస్కస్ చేసుకోవాలని చెప్పిన అందులో 2 పాయింట్స్ అయిపోయినాయి. లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఈజ్ 2 into b square by a యూనిట్స్. అంటే ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటరల్ రెక్టా ఎల్ డాష్ ఎం డాష్ అవి చేసాం. ఒక ఎలిప్స్ నుండి ఆక్సిలరీ సర్కిల్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది మీకు డయాగ్రామ్ డ్రా చేసి చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇన్ ద రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ దిస్ ఈజ్ అన్ ఎలిప్స్. Okay, this is a dash, b dash. What is the definition of this is center, this is x-axis, this is y-axis, y dash, x dash. Okay, what is the definition of auxiliary circle? Okay, in a ellipse the length of the major axis is equal to the length of the minor axis. అంటే మేజర్ యాక్సెస్ మైనర్ యాక్సెస్ లెంత్లు ఈక్వల్గా ఉన్నాయనుకోండి, మీకు అప్పుడు ఏమవుతుందంటే కనుక ఇవి రెండు కూడా ఈక్వల్ అయిపోతాయి అన్నమాట. మేజర్ యాక్సెస్ అంటే దిస్ ఈజ్ కాల్డ్ మేజర్ యాక్సెస్, దిస్ ఈజ్ కాల్డ్ మైనర్ యాక్సెస్. ఇవి రెండు, ఇది చిన్న వాల్యూ ఉంటుంది, దీని లెంత్ తక్కువగా ఉంటుంది, దీని లెంత్ ఎక్కువగా ఉంటుంది. మరి రెండు లెంత్లు ఈక్వల్ అయిపోయినాయి అనుకోండి, మనకు అప్పుడు ఇది బోత్ ఆర్ ఈక్వల్ అయిపోతే కనుక అది ఒక డయామీటర్ అయిపోతుంది అన్నమాట సర్కిల్కి. అంటే సర్కిల్ ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుందంటే కనుక చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ ఆక్సిలరీ సర్కిల్. అంటే దిస్ ఈజ్ ది డయామీటర్, దిస్ ఈజ్ ది డయామీటర్. అంటే మేజర్ యాక్సెస్ డయామీటర్గా ఉన్నటువంటి సర్కిల్ ఫామ్ అయిందన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ ఆక్సిలరీ సర్కిల్. రైట్ ది డెఫినేషన్ ఆఫ్ ఆక్సిలరీ సర్కిల్. ఇన్ ఎన్ ఎలిప్స్ ద లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సెస్. ద సర్కిల్ described on the major axis of an ellipse as diameter is called auxiliary circle of the equation. The equation of auxiliary circle of the ellipse x square by a square plus y square by b square is equal to 1 is x square plus y square is equal to a square. సో మనం ఆక్సిలరీ సర్కిల్ ఫామ్ అవ్వాలంటే కనుక ఎలిప్స్ ఈక్వేషన్ ఏం చేయాలి? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్, ఇక్కడ రాస్తాను చూడండి, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. ఇన్ దిస్ ఎలిప్స్ length of the major axis is equal to length of the minor axis. So a is equal to b. We get x square by a square plus y square by b square means a square is equal to 1. A is equal to b. By simplification, x square plus y square is equal to a square, which represents the circle equation. So equation of this circle having the center 0 0 and radius is small a units. ఇదేమవుతుంది మనకి ఇక్కడ స్మాల్ ఏ యూనిట్స్, ఇది ఏ, ఇది ఏ, ఇది బి, ఇది బి. మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు బి తీసుకున్నా, బి ఈజ్ ఈక్వల్ టు ఏ తీసుకున్నా పర్లేదు. సో దిస్ ఈజ్ ది ఆక్సిలరీ సర్కిల్. ఆ ఎలిప్స్ నుంచి ఆక్సిలరీ సర్కిల్ ఈక్వేషన్ ఏ విధంగా వచ్చింది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. అది ఆక్సిలరీ సర్కిల్ యొక్క ఈక్వేషన్ అనమాట. దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ ఆక్సిలరీ సర్కిల్. అంటే ఆక్సిలరీ సర్కిల్ ఏంటి? మేజర్ యాక్సెస్ మైనర్ యాక్సెస్ ఈక్వల్ అయితే కనుక మనకి ఆక్సిలరీ సర్కిల్ ఫామ్ అవుతుంది. ఆ ఎలిప్స్ ఎల్ల ఏమవుతుందంటే సర్కిల్ కింద మారిపోతుంది అనమాట. అలాగా ఎలిప్స్ నుంచి సర్కిల్ కింద ఫామ్ అయితే కనుక దాన్ని మనం స్పెషల్గా నేమ్ పెట్టుకున్నాం. దట్ నేమ్ ఈజ్ కాల్డ్ ఆక్సిలరీ సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ ది ఆక్సిలరీ సర్కిల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. దట్ ఈస్ ది ఈక్వేషన్. సో fourth point is over. Next fifth point. What is fourth point? 3 points completed. Okay, length of the lattice rectum, second one endpoints of the lattice rectum, third one auxiliary circle. The fourth point is eccentric angle. What is meaning of the eccentric angle? మీకు డయాగ్రామ్ చూస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎసెంట్రిక్ యాంగిల్ అంటే ఏంటంటే కనుక, సో దిస్ ఈజ్ ఏ ఆక్సిలరీ సర్కిల్. దట్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. దిస్ ఈజ్ అన్ ఎలిప్స్. x square by a square plus y square by b square is equal to 1. Let us consider
P x comma y be any point on the ellipse. ఓకే, అంటే ఈ ఎలిప్స్ మీద మనం P అనే పాయింట్ ఒకటి తీసుకున్నమాట. ఆ పాయింట్ ఏంటంటే కనుక P x comma y, దాన్ని x comma y కనుక చేసుకుందాం P పాయింట్ని. ఓకే, సో ద ప్రొజెక్షన్ ఆఫ్ P ఆన్ మేజర్ యాక్సిస్, దానికి n అనేది ఒక పాయింట్ తీసుకున్నాం. దిస్ ఈజ్ ది ప్రొజెక్షన్ లేదా ఫీట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ ఆన్ మేజర్ యాక్సిస్. డ్రా ది Pn, ప్రొడ్యూస్ దిస్ లైన్ టు ది ఆక్సిలరీ సర్కిల్. దిస్ ఈజ్ Q, దిస్ పాయింట్ ఈజ్ Q. ఓకే, ఫస్ట్ ఏం చేసాం, ఎలిప్స్ మీద ఒక పాయింట్ తీసుకున్నాం P అనే పాయింట్. ఆ పాయింట్ P x comma y. దీనికి యొక్క ప్రొజెక్షన్ ఈ మేజర్ యాక్సిస్ మీద ప్రొజెక్షన్ n తీసుకున్నమాట, అంటే Pn. ఈ Pn నేను ఆక్సిలరీ సర్కిల్ వరకు పొడిగించాను. దిస్ లైన్ మీట్స్ ఆక్సిలరీ సర్కిల్ ఎట్ Q. ఓకే, జాయిన్ CQ. దిస్ ఈజ్ ది రేడియస్ ఆఫ్ ది ఆక్సిలరీ సర్కిల్. Cని Qని జాయిన్ చేస్తే కనుక మనకి ఏం ఫామ్ అయింది, ఒక CNQ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. అయితే ఆక్సిలరీ సర్కిల్లో ఈ CQ ఏమవుతుందంటే కనుక రేడియస్ అవుతుంది. రేడియస్ మీన్స్ స్మాల్ ఏ యూనిట్స్ అన్నమాట. ఇదంతా కూడా స్మాల్ ఏ. ఓకే, ఇది P x comma y పాయింట్ కాబట్టి ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఇది x యూనిట్స్ అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ అన్నోన్ వాల్యూ మనకు తెలియదు అది. ఓకే, వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ది ఎసెంట్రిక్ యాంగిల్? దిస్ ACQ, దిస్ యాంగిల్ ఈజ్ కాల్డ్ ఎసెంట్రిక్ యాంగిల్. అంటే ఈ మేజర్ యాక్సిస్ తోటి ఈ రేడియస్ లైన్ సెగ్మెంట్ అని చూసారా, దీంతో చేసి ఈ యాంగిల్ మనం ఎసెంట్రిక్ యాంగిల్ అంటమాట. ఓకే, రైట్ డౌన్ ది ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ ఎసెంట్రిక్ యాంగిల్. మీరు డయాగ్రామ్ డ్రా చేసుకుని ఆ డయాగ్రామ్ నుంచి ఎసెంట్రిక్ యాంగిల్ డెఫినేషన్ ఏ విధంగా వస్తుందో రాసుకోండి. రైట్ డౌన్. లెట్ P be any point on the ellipse. Draw Pn perpendicular to the major axis and produce it to meet the auxiliary circle at Q. Then the angle ACQ is called the eccentric angle of the point P. Eccentric angle రాసుకున్నారు కదా. ఎసెంట్రిక్ యాంగిల్ అంటే ఏం లేదు, మనం ఎలిప్స్ మీద పాయింట్ తీసుకుని దీనికి ప్రొజెక్షన్ ఒకటి తీసుకుంటే కనుక ఈ లైన్ ప్రొడ్యూస్ చేస్తే కనుక ఆక్సిలరీ సర్కిల్ మళ్ళీ Q దగ్గర కట్ చేస్తుంది. అప్పుడు ఈ ACQ లైన్నే మనం ఏమంటామంటే కనుక ఎసెంట్రిక్ యాంగిల్ అంటాం. ఓకే, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇన్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డిఫైన్ cos theta. Cos theta is equal to adjacent side by hypotenuse. Here what is adjacent side? This one is adjacent side, x. What is hypotenuse? This is CQ. CQ means radius, that equal to small a. Cos theta is equal to small a. Therefore x is equal to a cos theta. అంటే x వాల్యూ తెలిసిపోయింది. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే ఎసెంట్రిక్ యాంగిల్ చెప్పుకుంటూ దాంతోపాటుగా పారామెట్రిక్ పాయింట్స్, పారామెట్రిక్ ఈక్వేషన్స్ కూడా డెరైవ్ చేసేస్తున్నాం అన్నమాట. అంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్, పారామెట్రిక్ పాయింట్స్ అంటే కనుక మీకు చెప్పాను, పారామెట్రిక్ పాయింట్ అంటే కనుక ఈ సర్కిల్లో మీద ఈ యొక్క ఎలిప్స్ మీద ఉన్నటువంటి మొత్తం పాయింట్స్ అన్నింటిని కూడా మనం ఫైండ్ అవుట్ చేయటం అన్నమాట. అవి ఎలా ఉంటాయంటే ఏ కాస్ థీటా కామా బి సైన్ థీటా అన్నమాట. అందులో ఒక ఎక్స్ కోఆర్డినేట్ వచ్చేసింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా. ఓకే, ఈ ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి మనం ఎలిప్స్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ మీన్స్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి y సాల్వ్ చేస్తే కనుక సింప్లిఫై చేసి చూపించాను. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి కాస్ థీటా డిఫైన్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా వచ్చింది. ఆ x వాల్యూ తీసుకెళ్ళి ఎలిప్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏ స్క్వేర్ క్యాన్సిల్, ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ వై స్క్వేర్ బి స్క్వేర్ ఈక్వల్ టు 1. ఈ కాస్ స్క్వేర్ థీటా తీసుకెళ్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా దట్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా. బి స్క్వేర్ ఉంది కాబట్టి బి స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా, బి స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా. వై ఈజ్ ఈక్వల్ టు బి సైన్ థీటా. అంటే x వాల్యూ ఏ కాస్ థీటా వచ్చింది, y వాల్యూ బి సైన్ థీటా వచ్చింది. సో x కామా y ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా కామా బి సైన్ థీటా. అంటే ఈ ఎలిప్స్ మీద ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఏంటంటే కనుక పారామెట్రిక్ పాయింట్స్ ఎలా ఉంటాయంటే ఏ కాస్ థీటా కామా బి సైన్ థీటా. అంటే ఏ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఏ తోటి ఎండ్ అవుతుంది అనమాట. అంటే రివాల్వింగ్ 360 డిగ్రీస్ అనమాట. అంటే 0 to 360 రివాల్వ్ అవుతున్నప్పుడు దాని మొత్తం ఆ పారామెట్రిక్ వాల్యూస్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే కనుక పారామెట్రిక్ పాయింట్స్ ఏ కాస్ థీటా కామా బి సైన్ థీటా. దిస్ ఈస్ కాల్డ్ పారామెట్రిక్ పాయింట్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a cos theta, y is equal to b sin theta. These are called parametric equations. This is eccentric angle theta. That means that theta is called parameter. Okay. ఇప్పుడు వరకు మనం ఇందులోని లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ చెప్పుకున్నాం, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటరల్ రెక్టమ్ చెప్పుకున్నాం, నెక్స్ట్ ఆక్సిలరీ సర్కిల్ అంటే ఏంటో చెప్పుకున్నాం,
ఎసెంట్రిక్ యాంగిల్ అంటే ఏంటి చెప్పుకున్నాం, పారామెట్రిక్ ఈక్వేషన్స్ అండ్ పారామెట్రిక్ పాయింట్స్ అంటే ఏంటి చెప్పుకున్నమాట. అంటే ఇవన్నీ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. వీటి మీద చాలా బిట్స్ ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగానే. ఈ పాయింట్స్ అన్ని తెలిస్తే కనుక మనకి చక్కగా వాటి మీద బిట్స్ కొంచెం సింపుల్గా చేయొచ్చు అనమాట. ఈ కాన్సెప్ట్ ఐడియా ఉండాలన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ది 5 పాయింట్స్. ఈ 5 పాయింట్స్ డిస్కస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎలిప్స్. ఎలిప్స్కి ఎన్ని ఫార్మ్స్ ఉంటాయో 4 ఫార్మ్స్ ఉంటాయని చెప్పాను. ఫస్ట్ ఫార్మ్ x² + y² + b² = 1, a greater than b. సెకండ్ ఫార్మ్ x² + a² + y² + b² = 1, a less than b. సెకండ్ ఫార్మ్ షిఫ్ట్ చేస్తామన్నమాట. ఆరిజిన్ని x, y, h, k పాయింట్ దగ్గరికి ట్రాన్స్లేట్ చేస్తాం. అప్పుడు x - h² ² a² + y - k² + b² = 1. మళ్ళీ కండిషన్ a greater than b. అదేవిధంగా దాన్ని మళ్ళీ ఫామ్ 2ని షిఫ్ట్ చేస్తే ఫామ్ 1 షిఫ్ట్ చేస్తే ఫామ్ 3 వస్తుంది, ఫామ్ 2ని షిఫ్ట్ చేస్తే ఫామ్ 4 వస్తుంది. దీస్ ఆర్ ది మెయిన్ 4 ఇంపార్టెంట్ ఫార్మ్స్ అన్నమాట. ఫస్ట్ ఫామ్ దానికి సంబంధించినటువంటి పాయింట్స్ అన్నీ చెప్తాను. చక్కగా డయాగ్రామ్ వేసుకుని ఫస్ట్ 10 పాయింట్స్ రాసుకుందరు, కానీ తర్వాత ఆన్సర్లు ఏంటనేది నేను చెప్తాను. ఆ పాయింట్స్కి ఆన్సర్లు ఏంటనేది. ఓకే ఓకే ఎలిప్స్లో ఫస్ట్ ఫామ్ ఏంటంటే కనుక x² / a² + y² / b² = 1, వేర్ a greater than b. a greater than b అంటే కనుక మేజర్ యాక్సెస్ మైనర్ యాక్సెస్ అన్నమాట. అంటే మేజర్ యాక్సెస్ లెంత్ ఎక్కువగా ఉంటుంది, మైనర్ యాక్సెస్ లెంత్ తక్కువగా ఉంటుంది అనమాట. దీని యొక్క ఫామ్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇందులో మనం ఎన్ని పాయింట్స్ కవర్ చేస్తామంటే 15 పాయింట్స్ కవర్ చేస్తాం. ఆ 15 పాయింట్స్ ఏంటో కవర్ చేసేటప్పుడు మనం ఫస్ట్ పాయింట్స్ అన్నీ ఒక చోట రాసుకోవాలి, లెంత్లన్నీ ఒక చోట రాసుకోవాలి, ఈక్వేషన్స్ అన్నీ ఒక చోట రాసుకోవాలి. మొత్తం 15 పాయింట్స్ ఎలా వస్తాయో చూడండి. ముందు పాయింట్స్. ఓకే, నెక్స్ట్ సెంటర్, ఫోకై, వెర్టిసెస్, ప్రొజెక్షన్స్ 4 అయినాయి. ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటరల్ రెక్టమ్ L, L', M, M', 5 పాయింట్స్. పాయింట్స్ మీద 5 వచ్చినాయి మనకి. నెక్స్ట్ లెంత్లో లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సెస్ A, A', లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సెస్ B, B', లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ L, L' ఆర్ M, M', 3 పాయింట్స్ వచ్చినాయి. పాయింట్స్ మీదేమో 5 వచ్చినాయి, లెంత్ల మీదేమో 3 వచ్చినాయి. టోటల్ 8 పాయింట్స్ వచ్చినాయి. ప్లస్ ఇప్పుడు అన్నీ కూడా అంటే పాయింట్స్ మీదేమో అంటే పాయింట్స్ చెప్పుకుంటామన్నమాట. సెంటర్, ఫోకై, వెర్టిసెస్, ప్రొజెక్షన్స్, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఇవన్నీ కూడా 5 వచ్చినాయి. లెంత్ల మీద 3 వచ్చినాయి. లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సెస్, లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సెస్, లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ 3 వచ్చినాయి. ప్లస్ ఇంకో కొన్ని ఏమొస్తుందో చూద్దాం. ఈక్వేషన్స్ ఇప్పుడు. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ది మేజర్ యాక్సెస్, ఈక్వేషన్ ఆఫ్ ది మైనర్ యాక్సెస్, ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్, ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్, ఈక్వేషన్స్ ఆఫ్ లాటరల్ రెక్టమ్ 5 వచ్చినాయి. టోటల్గా ఎన్ని వచ్చినాయి? 12. 5 + 13 పాయింట్స్ వచ్చినాయి. ఇంకా ఎసెంట్రిసిటీ, ఎసెంట్రిసిటీ E = √a² - b² / a². నెక్స్ట్ ఇంకో పాయింట్ పారామెట్రిక్ పాయింట్స్. వాట్ ఈస్ ది పారామెట్రిక్ పాయింట్ ఆఫ్ ఎలిప్స్? a cos θ, b sin θ. పారామెట్రిక్ ఈక్వేషన్స్ x = a cos θ, y = b sin θ. టోటల్గా మనకి 15 పాయింట్స్ కవర్ చేస్తామన్నమాట. ఒక ఫామ్ 1లో మనం పెరాబోలాకి అయితే కనుక 10 పాయింట్స్ కవర్ చేసాం. అలాగే ఎలిప్స్లోకి వచ్చేటప్పటికి మొత్తం స్ట్రక్చర్ అంతా చూసుకుంటే కనుక ఇందులో మనం 15 పాయింట్స్ కవర్ చేయొచ్చు. ఆ 15 పాయింట్స్ ఏంటో మళ్ళీ చెప్తున్నాను చూడండి. సెంటర్, ఫోకై, వెర్టిసెస్, ప్రొజెక్షన్స్, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటరల్ రెక్టమ్ ఇవి పాయింట్స్ ఇవి. నెక్స్ట్ లెంత్లో లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సెస్, లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సెస్, లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ 3 పాయింట్స్ ఇవి. టోటల్ 8 పాయింట్స్. ఇప్పుడు ఈక్వేషన్స్, ఈక్వేషన్ ఆఫ్ ది మేజర్ యాక్సెస్, ఈక్వేషన్ ఆఫ్ ది మైనర్ యాక్సెస్, ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్, ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్, ఈక్వేషన్స్ ఆఫ్ లాటరల్ రెక్టమ్ 5 పాయింట్స్ 13. ఎసెంట్రిసిటీ E = √a² - b² / a², 14. ఫైనల్గా పారామెట్రిక్ పాయింట్ అండ్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ a cos θ, b sin θ and x = a cos θ, y = b sin θ. These 15 points are structures of the parabola x² / a² + y² / b² = 1. అలాగే ఫామ్ 2 కూడా మనం 15 చెప్పుకుంటాం అన్నమాట. అలాగే ఫామ్ 3, ఫామ్ 4కి వెళ్ళేటప్పటికి కామన్గా ఉన్నటువంటి ఎసెంట్రిసిటీ వాల్యూస్ మనం కట్ చేసుకోవచ్చు అన్నమాట. కొన్ని పాయింట్స్ని తీసేసి మనం ఒక 12 పాయింట్స్ ఆర్ 10 పాయింట్స్ చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, ఫస్ట్ ఈ 15 పాయింట్స్ నేను ఇక్కడ రాస్తాను. మీరు చక్కగా డయాగ్రామ్ వేసుకుని ఈ 15 పాయింట్స్ రాయండి. 15 పాయింట్స్ రాసిన తర్వాత దానికి ఒక్కొక్కటి ఆన్సర్ ఎలా వస్తుంది అనేది
నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ 15 పాయింట్స్ కాకుండా ఒక 8 పాయింట్స్ రాశాను బోర్డు మీద నేను. సెంటర్, ఫోకై, వెర్టిసెస్, ప్రొజెక్షన్స్, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది lateral rectum. ఓకే, L dash, M dash, length of the major axis, length of the minor axis, length of the lattice rectum. ఓకే, లాటస్ రెక్టమ్, లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అంటే LLR అని పెట్టుకోవచ్చు అన్నమాట, అబ్రివేషన్ ఇది. ఓకే, లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్, LR అంటే కనుక లాటస్ రెక్టమ్ అంటే అబ్రివేషన్ అది. ఓకే, ఈ 8 పాయింట్స్ని ఫిల్ చేద్దాం. ఫస్ట్ వాట్ ఈస్ సెంటర్? సెంటర్ ఈజ్ 0 0. ఓకే, 0 0 సెంటర్. ఎందుకని? రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టంలో ఆరిజిన్ సెంటర్ కింద తీసుకున్నాం బై డిఫాల్ట్. ఓకే, స్టాండర్డ్ ఫామ్ కాబట్టి సెంటర్ ఇప్పుడు కూడా 0 0. అలాగే పెరాబోలా కూడా మన వెర్టెక్స్ ఎక్కడ తీసుకున్నాం మనం? 0 0. నెక్స్ట్ ఫోకై అంటే మనం ప్రూఫ్ చేసేటప్పుడు సిఎస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. అక్కడ సిఎస్ వాల్యూ ఎంత వచ్చిందంటే కనుక ఏఈ అని వచ్చింది. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? ఏఈ అవుతుంది. ఫోకై ఎంత అవుతుందంటే కనుక ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ కామా 0 మైనస్ ఏఈ కామా 0. ఫోకై S is equal to AE comma 0 and S dash is equal to minus AE comma 0. FOCII, ఫోసీ అని చదువుతారు, ఫోసీ కదా, ఫోకై అని చదవాలి. ఓకే, సో చాలామంది ఫోన్ చేసి నాకు సార్ ఫోసీ వాల్యూ ఎలా వచ్చిందని అడుగుతారు. ఫోసీ నాట్ ఫోసీ, ఫోకై. ఓకే, ప్లోరల్ అన్నమాట, ఫోకస్కి ప్లోరల్ ఫోకై. ఓకే, సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ కామా 0, ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏఈ కామా 0. నెక్స్ట్ వెర్టిసెస్, ఏ డాష్ అంటే ఎక్కడ మీట్ అవుతుంది? కర్వ్ ఎక్స్ యాక్సిస్ ఏ దగ్గర, ఏ డాష్ దగ్గర మీట్ అవుతుంది. ఇది ఎంత అవుతుంది? ఏ కామా 0 మైనస్ ఏ కామా 0. వెర్టిసెస్ రాసాం. నెక్స్ట్ ప్రొజెక్షన్స్ అంటే మనం ఎలిప్స్ ఈక్వేషన్ డెరైవ్ చేసేటప్పుడు సిజెడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. సిజెడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే A/E అని వచ్చింది. అంటే ఎక్స్ కోఆర్డినేట్ A/E అని వచ్చింది కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద ఎక్స్ కోఆర్డినేట్స్ ఉంటాయి. అప్పుడు జెడ్ ఎంత అవుతుందంటే A/E కామా 0. ఈ పక్క వచ్చేటప్పటికి మైనస్ A/E కామా 0. దట్ ఈక్వల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు A/E కామా 0 మైనస్ A/E కామా 0. మనకు ప్రొజెక్షన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ lateral rectum ఎండ్ పాయింట్స్ L డాష్. ఇంకే L ఈజ్ ఈక్వల్ టు AE కామా B స్క్వేర్ బై A. L డాష్ AE కామా మైనస్ B స్క్వేర్ బై A. M థర్డ్ క్వాడ్రంట్లో ఉంది, మైనస్ ఏఈ కామా బి స్క్వేర్ బై ఏ. నెక్స్ట్ ఎం డాష్ మైనస్ ఏఈ కామా మైనస్ బి స్క్వేర్ బై ఏ. ఆల్రెడీ ఇందాక మీకు ప్రూఫ్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ డెరైవ్ చేస్తే చెప్పాను కదా 4 పాయింట్స్. ఆ 4 పాయింట్స్ ఇక్కడ రాసుకుంటామే, ఎల్ డాష్ ఎం డాష్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సెస్ అంటే ఏ పాయింట్ మైనస్ ఏ పాయింట్ ఏ కామా 0, ఏ డాష్ ఏమో మైనస్ ఏ కామా 0. ఈ రెండింటి మధ్యన మొత్తం డిస్టెన్స్ ఎంత అవుతుందంటే కనుక 2a యూనిట్స్. ఓకే, లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సెస్ అంటే ఇది, దీని లెంత్ ఎంత అవుతుందంటే కనుక 2b యూనిట్స్. ఇలా ఎలా అవుతుందంటే కనుక ఇది y యాక్సిస్ని కట్ చేస్తుంది. అప్పుడు ఈ పాయింట్ ఎంత అవుతుందంటే 0 కామా b, ఈ పాయింట్ ఎంత అవుతుందంటే 0 కామా మైనస్ b. ఈ రెండు పాయింట్ల మధ్య డిస్టెన్స్ ఎంత? 2b యూనిట్స్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ L డాష్ దట్ ఈక్వల్ టు L డాష్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ b స్క్వేర్ బై a యూనిట్స్. అంటే 5 పాయింట్స్ రాసుకున్నాం, 3 లెంత్లు రాసామన్నమాట. మొత్తం 8 పాయింట్స్ కవర్ అయినాయి. ఇంకా రిమైనింగ్ 7 పాయింట్స్ కూడా నేను బోర్డు మీద రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇవి 8 పాయింట్స్ కూడా మీరు కాపీ చేసుకోండి. సెంటర్ 0 0, ఫోకై ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ కామా 0, ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏఈ కామా 0. ప్రొజెక్షన్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు A/E కామా 0, జెడ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ A/E కామా 0. నెక్స్ట్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది వెర్టిసెస్. ప్రొజెక్షన్స్ ముందు వెర్టిసెస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కామా 0, ఏ డాష్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఏ కామా 0. ప్రొజెక్షన్ చెప్పాను కదా. ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ L ఈజ్ ఈక్వల్ టు ఏఈ కామా బి స్క్వేర్ బై ఏ, ఎల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ కామా మైనస్ బి స్క్వేర్ బై ఏ. M ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏఈ కామా బి స్క్వేర్ బై ఏ, ఎం డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏఈ కామా మైనస్ బి స్క్వేర్ బై ఏ. ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది lateral rectum. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సెస్ 2a యూనిట్స్. దట్ మీన్స్ డిస్టెన్స్ బిట్వీన్ వెర్టిసెస్. Length of the minor axis, distance between B and B dash 2b units. Next length of the lattice rectum 2 into b square by a units. So ఈ 8 పాయింట్స్ చక్కగా కాపీ చేసుకుని డయాగ్రామ్ వేసుకుంటాం. 8 పాయింట్స్ చక్కగా కాపీ చేసుకుని రాసుకోండి. రిమైనింగ్ 7 పాయింట్స్ కూడా ఇవి చెరిపేసిన తర్వాత రాస్తాను. రైట్ డౌన్.
ఓకే 9 పాయింట్ నుంచి 15 పాయింట్స్ కూడా రాశాను. ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సెస్ మీరు అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్లో. ద మేజర్ యాక్సెస్ ఈజ్ కోయిన్సైడ్ విత్ ఎక్స్ యాక్సెస్. ఈ మేజర్ యాక్సెస్ ఈక్వేషన్ రాయాలనుకోండి, దట్ యాక్సెస్ ఈజ్ కోయిన్సైడ్ విత్ ఎక్స్ యాక్సెస్. ఎక్స్ యాక్సెస్ ఈక్వేషన్ ఏదైతే అవుతుందో అదే మేజర్ యాక్సెస్ ఈక్వేషన్ అవుతుందన్నమాట. ఎక్స్ యాక్సెస్ ఈక్వేషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సెస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు 0. మీరు బ్రాకెట్లో ఎక్స్ యాక్సెస్ అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది మైనర్ యాక్సెస్. ఈక్వేషన్ ఆఫ్ ది మైనర్ యాక్సెస్ ఈజ్ కోయిన్సైడ్ విత్ y యాక్సెస్. y యాక్సెస్ ఈక్వేషన్ ఏమవుతుందో అదే ఈక్వేషన్ మైనర్ ఈక్వేషన్ అవుతుంది. y యాక్సెస్ ఈక్వేషన్ ఏంటంటే కనుక x ఈజ్ ఈక్వల్ టు 0. బ్రాకెట్లో దీన్ని y యాక్సెస్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. ఇక్కడ నుంచి వద్దాం. ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్, ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్, ఈక్వేషన్స్ ఆఫ్ లాటరల్ రెక్ట్. ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ అంటే చూడండి ఇక్కడ నుంచి ఇది ఈ ఈక్వేషన్స్ అనమాట. ఇది y యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. ఎంత డిస్టెన్స్లో ప్యారల్గా ఉంది? a/e యూనిట్స్ డిస్టెన్స్లో ప్యారల్గా ఉంది. అంటే cz అనమాట. ఇంత డిస్టెన్స్. ఈ cz అంటే కనుక a/e కదా, అంటే ఇది y యాక్సిస్కి ప్యారల్గా ఉందంటే కనుక y యాక్సిస్కి ప్యారల్గా ఉన్నది x ఈజ్ ఈక్వల్ టు k, వేర్ k ఈజ్ ది డిస్టెన్స్ బిట్వీన్ y యాక్సిస్ అండ్ డైరెక్ట్రిక్స్ అనమాట. దట్ ఈక్వల్ టు ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a/e అని రాస్తే చాలు. అంటే x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ a/e అండ్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ a/e. సో x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a/e. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్. ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ అంటే కనుక సి నుంచి ఏకి డిస్టెన్స్ మనం ఏ యూనిట్స్ అని కన్సిడర్ చేసుకున్నాం కదా, ఈ పాయింట్లో ఎక్స్ కోఆర్డినేట్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ. ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ లాటరల్ రెక్ట్ అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి ఇక్కడ ఏఈ, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏఈ. ఓకే. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ ఈ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో నెక్స్ట్ పారామెట్రిక్ పాయింట్ ఏ కాస్ థీటా మనం ప్రూవ్ చేసాం, కామా బి సైన్ థీటా ఈజ్ కాల్డ్ పారామెట్రిక్ పాయింట్. నెక్స్ట్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా, కామా వై ఈజ్ ఈక్వల్ టు బి సైన్ థీటా. దీస్ ఆర్ కాల్డ్ పారామెట్రిక్ ఈక్వేషన్స్. సో 15 పాయింట్స్ కవర్ చేస్తాం మనం. అంటే టోటల్గా ఫామ్ 1కి మొత్తం 15 పాయింట్స్ చెప్పుకున్నాం మనం. 5 ఏమో పాయింట్స్, 3 లెన్స్, 5 ఈక్వేషన్స్, ఎసెంట్రిసిటీ, పారామెట్రిక్ ఈక్వేషన్స్ అండ్ పారామెట్రిక్ పాయింట్. సో దీస్ ఆర్ ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ డౌన్ 15 పాయింట్స్ కూడా మనకి చక్కగా నీట్గా డయాగ్రామ్ వేసుకుంటాం. అవి ఎలా వచ్చినాయి ఏంటి అనేది చూసుకోవటం అన్నమాట. ఓకే. ఇక్కడ మేజర్ యాక్సెస్ ఎక్స్ యాక్సిస్తో కోయిన్సైడ్ అయిపోయింది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 0, అంటే దట్ మీన్స్ ఎక్స్ యాక్సిస్. మైనర్ యాక్సెస్ y యాక్సిస్తో కోయిన్సైడ్ అయిపోయింది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 0, దట్ మీన్స్ y యాక్సిస్. నెక్స్ట్ ఇక్కడ నుంచి అన్ని ఈక్వేషన్స్ అనమాట. ఈ ఈక్వేషన్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే ఈజీయే. ఈ ప్రొజెక్షన్ గుర్తుందనుకోండి డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్స్ మనకు వచ్చేసినట్టే. ప్రొజెక్షన్ ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ a/e కామా 0, అంటే x ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ a/e. టాంజెంట్స్ x ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ a. లాటరల్ రెక్ట్ x ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ ae. అవే వాటి ఈక్వేషన్స్ అనమాట. ఆ ఈక్వేషన్స్ అన్ని మనం చేస్తాం. ఎసెంట్రిసిటీ, పారామెట్రిక్ పాయింట్స్ కావాలి. ఓకే. ఈ ఫామ్ 1కి సంబంధించినటువంటి మొత్తం 15 పాయింట్స్ అనమాట. దిస్ ఈజ్ ఫామ్ 1 ఈజ్ కంప్లీటెడ్. ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు అన్నీ తెలుసుకున్నారనుకోండి. ఇక్కడ ఇంకా ఇండైరెక్ట్గా ఎలా అడుగుతాడంటే కనుక మనం ఇంకా పాయింట్స్ రాసుకోవచ్చు. ద డిస్టెన్స్ బిట్వీన్ వెర్టిసెస్, ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై, ద డిస్టెన్స్ బిట్వీన్ ప్రొజెక్షన్స్. అవి మన ప్రాబ్లమ్స్లో మనకి స్ట్రక్చర్ అంతా తెలుస్తుందనుకోండి. ద డిస్టెన్స్ బిట్వీన్ వెర్టిసెస్ 2a యూనిట్స్, ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై 2ae, ద డిస్టెన్స్ బిట్వీన్ ప్రొజెక్షన్స్ 2 into a/e. అంటే ఈ పాయింట్కి మంచి డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే a/e కామా 0కి మైనస్ a/e కామా 0కి డిస్టెన్స్ ఎంత 2 into a/e యూనిట్స్. అలాగే మనం 16th పాయింట్, 17th పాయింట్, 18th పాయింట్ 3 పాయింట్లు కూడా మనం డిస్టెన్స్లో కలుపుకోవచ్చు. అసలు అవి అంటే డిస్టెన్స్లో 6 పాయింట్స్ చెప్పుకోవచ్చు. కానీ అవి ట్రివియల్ మాట. అంత అలా చెప్పుకుని వెళ్తే మనకి ఇంకా పాయింట్స్ పెరిగిపోతాయి. మెయిన్ పాయింట్స్ ఏంటనేది ముఖ్యంగా మనం రాసుకోవాలన్నమాట. దీస్ ఆర్ ది మెయిన్ 15 పాయింట్స్. ఓకే. నోట్ పాయింట్స్లో ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ప్రొజెక్షన్స్, డిస్టెన్స్ బిట్వీన్ వెర్టిసెస్, డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై. ఆ 3 పాయింట్స్ కూడా మీకు యాజ్ యువర్ లైక్ యాడ్ చేసుకుంటే 18 పాయింట్స్ వస్తాయన్నమాట. సో ఫామ్ 1 ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ఫామ్ 2. ఫామ్ 2 ఎలా ఫామ్ అవుద్దంటే x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, a లెస్ దెన్ b. a లెస్ దెన్ b అంటే ఏమవుతుందంటే మేజర్ యాక్సెస్ ఏమో మైనర్ యాక్సెస్ అవుతుంది, మైనర్ యాక్సెస్ ఏమో మేజర్ యాక్సెస్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇలా ఉన్నటువంటి డయాగ్రామ్ ఇలా తిరిగిపోతుంది అనమాట. సేమ్ పాయింట్స్ అన్నీ కూడా జస్ట్ ఎలా రాయాలో చెప్తాను మీకు.
ఏం లేదు, జస్ట్ మార్పు ఎలా ఉంటుందంటే స్లైట్గా ఒకసారి చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ఫార్మ్ నెంబర్ 2. దట్ ఫార్మ్ నెంబర్ 2 ఈజ్ x² + y² + b² ఈజ్ ఈక్వల్ టు 1 వేర్ a లెస్ దెన్ b. ఈ 15 పాయింట్స్ కూడా దానికి రాస్తాం మళ్ళీ. ఓకే, సెకండ్ ఫార్మ్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? సెకండ్ ఫార్మ్, దిస్ ఈజ్ ఫార్మ్ 2. x² + a² + y² + b² ఈజ్ ఈక్వల్ టు 1 వేర్ a లెస్ దెన్ b. అంటే ఫార్మ్ 1కి ఫార్మ్ 2కి తేడా ఏంటంటే కనుక ఫార్మ్ 1లో మేజర్ యాక్సెస్ x యాక్సెస్ మీద ఉంటుంది, మైనర్ యాక్సెస్ y యాక్సెస్ మీద ఉంటుంది. ఫార్మ్ 2కి వచ్చేటప్పటికి జస్ట్ రివర్స్ అవుతుంది అనమాట. మేజర్ యాక్సెస్ ఏమో y యాక్సెస్ మీద ఉంటుంది, మైనర్ యాక్సెస్ ఏమో x యాక్సెస్ మీద ఉంటుంది. చూడండి, మైనర్ యాక్సెస్ అంటే చిన్నగా ఉంటుంది అనమాట వాల్యూ a డాష్, ఇది మైనర్ యాక్సెస్, ఇది x యాక్సెస్ మీద ఉంది. మేజర్ యాక్సెస్ b డాష్ ఈజ్ కాల్డ్ మేజర్ యాక్సెస్. లెంత్ ఎక్కువగా ఉన్నది మేజర్, లెంత్ తక్కువగా ఉన్నది మైనర్. ఇప్పుడు మైనర్ ఏమో x యాక్సిస్ మీద ఉంది, మేజర్ ఏమో y యాక్సిస్ మీద ఉంది, అంతే తేడా. సో పాయింట్స్ 15 పాయింట్స్ కూడా సేమ్ వే, సెంటర్, ఫోకై, వెర్టిసెస్, ప్రొజెక్షన్స్, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్ అన్ని మామూలు. ఇంకా లెంత్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్. ఇవి ఫార్మ్ 1కి ఎన్ని పాయింట్స్ అయితే రాసుకున్నామో అన్ని పాయింట్స్ ఇక్కడ రాస్తాం. జస్ట్ తేడా ఎక్కడ వస్తుందంటే కనుక సెంటర్ 0 0, ఫార్మ్ 1కి ఫార్మ్ 2కి కూడా ఒకటే. నెక్స్ట్ ఫోకై వచ్చేటప్పటికి ఇందాక ఫోకై x యాక్సిస్ మీద ఉన్నాయి కాబట్టి x వాల్యూస్ ఉంటాయి, y వాల్యూ 0 అన్నమాట. అంటే AE, 0 మైనస్ AE, 0 అని రాసాం. ఇప్పుడు ఫోకై రాసేటప్పటికి అలాంగ్ విత్ y యాక్సిస్ కాబట్టి దట్ మీన్స్ ఫోకై లైస్ ఆన్ y యాక్సిస్. అప్పుడు x కోఆర్డినేట్స్ ఉండవు కదా, 0, b అని రాయాలన్నమాట. సో s ఈజ్ ఈక్వల్ టు 0, b, s డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ b, 0, b ఫోకై. వెర్టిసెస్ 0, b, 0, b. ప్రొజెక్షన్స్ 0, b/e, 0, b/e అవి ప్రొజెక్షన్స్ అన్నమాట. అలాగే ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్. అలాగే లెంత్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్ దానికైతే కనుక 2 × b² రాసాం. దీనికి ఏం రాస్తామంటే కనుక 2 × a² రాస్తాం అన్నమాట. ఓకే, ఆ ఏని బీని కింద, బీని ఏ కింద జస్ట్ చేంజ్ చేసుకున్నట్టుగా కొంచెం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ముందు నేను 8 పాయింట్స్ ఇక్కడ రాస్తాను, రాసిన తర్వాత అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కాపీ చేసుకుందరు. కానీ డయాగ్రామ్ నీట్గా రాయటం, మొత్తం 15 పాయింట్స్ చక్కగా రాయండి. రాస్తే కనుక ఆ 15 పాయింట్స్ కవర్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఫార్మ్ 3లోకి వెళ్ళొచ్చు. సో ఫార్మ్ 2లో 8 పాయింట్స్ కూడా నేను ఇక్కడ రాసాను చూడండి. జస్ట్ మీరు ఏం చేస్తారంటే కనుక x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ x కింద చేంజ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ మనకి సెంటర్ C 0 0, ఫోకై s ఈజ్ ఈక్వల్ టు 0, b. మనం అక్కడ ఎలా రాసాం, AE, 0 అని రాసాం. ఇప్పుడు 0, b అని రాయాలి. అంటే y యాక్సిస్ మీద ఉంది కాబట్టి మేజర్ యాక్సిస్ అలాంగ్ విత్ y యాక్సిస్ కాబట్టి మనం జస్ట్ చేంజ్ చేసుకుంటాం. ఓకే, ఫోకై s ఈజ్ ఈక్వల్ టు 0, b, s డాష్ ఈజ్ ఈక్వల్ టు 0, b. వెర్టిసెస్ 0, b, 0, b. నెక్స్ట్ ప్రొజెక్షన్స్ z ఈజ్ ఈక్వల్ టు 0, b/e. అలాగే z డాష్ ఈజ్ ఈక్వల్ టు 0, b/e. అక్కడైతే కనుక a/e, 0, ఫార్మ్ 1లో అయితే కనుక a/e, 0, మైనస్ a/e, 0. అక్కడ cz వాల్యూ అలా వస్తుంది అనమాట. ఇక్కడ cz వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే b/e అని వస్తుంది అనమాట. ఓకే, అంతే తేడా. ఓకే, నెక్స్ట్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటరల్ రెక్టమ్ L ఈజ్ ఈక్వల్ టు a² b, be. ఇక్కడ మనం లెంత్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్ ఫైండ్ అవుట్ చేస్తే ఫార్మ్ 1లో 2 × b² a అని వచ్చింది, ఫార్మ్ 2లో 2 × a² b అని వస్తుంది అనమాట లెంత్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్. ఈ యొక్క పాయింట్స్ మనకు తెలిసిన తర్వాత ఆ వాల్యూస్ అన్నీ కూడా ఏం చేయాలంటే a² b, be, L డాష్ అంటే ఇది m డాష్. ఓకే, ఇవి మీరు ప్రూవ్ చేసుకున్నా పర్లేదు, లేదా డైరెక్ట్గా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్ 2 × a² b యూనిట్స్. ఫార్మ్ 1లో ఏంటి 2 × b² a యూనిట్స్ అని ఉంటుంది. జస్ట్ ఏ ప్లేస్లో b ప్లేస్లో a రాయండి. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ అంటే b డాష్ మాట. లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ b డాష్ ఈజ్ ఈక్వల్ టు 2b యూనిట్స్. లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ అంటే a డాష్ మాట 2 యూనిట్స్. పాయింట్లకు సంబంధించి లెంత్లకు సంబంధించి 8 పాయింట్స్ కూడా రాసేసుకున్నాం మనం. మీరు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటే కనుక దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకుని డిస్టెన్స్ బిట్వీన్ వెర్టిసెస్, డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై, డిస్టెన్స్ బిట్వీన్ ప్రొజెక్షన్స్ 3 పాయింట్లు కూడా కలుపుకుంటే మొత్తం 18 పాయింట్స్ వస్తాయన్నమాట. సో అవి అంత ఇంపార్టెంట్ కాదని ఉద్దేశంతో నేను వాటిని యాడ్ చేయలేదన్నమాట. ఓకే, లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ అంటే ది డిస్టెన్స్ బిట్వీన్ వెర్టిసెస్సే, లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ వెర్టిసెస్సే. ఓకే, మైనర్ యాక్సిస్కు మేజర్ యాక్సిస్కి అందుకు నేను ఇందులో ఇంక్లూడ్ చేయడం జరగలేదు అనమాట. ఓకే, ఇవి లెంత్లకు సంబంధించినటువంటి పాయింట్స్ సంబంధించినటువంటి 8 పాయింట్స్ రాశాను. ఒకసారి మీరు చక్కగా డయాగ్రామ్ వేసుకుని కాపీ చేసుకోండి. ఇవి చెరిపేసిన తర్వాత రిమైనింగ్ 7 పాయింట్స్ కూడా రాస్తాను. దాంతో ఫార్మ్ 2 మొత్తం 15 పాయింట్స్ కంప్లీట్ అవుతాయి. రైట్ డౌన్. రిమైనింగ్ 8 పాయింట్స్ కూడా నేను ఇక్కడ 7 పాయింట్స్ ఇక్కడ రాశాను చూడండి. అంటే ఈక్వేషన్స్ అనమాట. ఈక్వేషన్స్ ఆఫ్ మైనర్ యాక్సిస్. సో
First, major axis. Major axis is coincide with y-axis. Y-axis equation is x is equal to 0. Bracket లో మీరు y-axis అని రాసుకున్నా పర్లేదు. Equation of the minor axis is coincide with x-axis. X-axis equation is y is equal to 0. In brackets write x-axis. అలా రాసుకున్నా పర్లేదు. Next, equations of directrices. అయితే డైరెక్ట్రిక్సెస్ అంటే ఇవి దేనికి ప్యారల్గా ఉన్నాయి? ఎక్స్ యాక్సిస్ ప్యారల్గా ఉన్నాయి. ఎంత డిస్టెన్స్లో ప్యారల్గా ఉన్నాయి? CZ డిస్టెన్స్ మాట. అంటే ఇది ఎంత అవుతుందంటే కనుక 0,b/e మాట. ఈ డిస్టెన్స్ CZ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే 0,be. అప్పుడు ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అంటే y కోఆర్డినేట్స్కి ఈక్వల్ చేయడమే. y ఈజ్ ఈక్వల్ టు +or-b/e. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ y ఈజ్ ఈక్వల్ టు +or-b. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ లాటరల్ వెక్టర్ y ఈజ్ ఈక్వల్ టు +or-be. అంటే ఆ y కోఆర్డినేట్స్ని మనకి ఈక్వల్ చేస్తామంట. అవి ఈక్వేషన్స్ అవి. ఎందువల్లంటే దట్ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్. y యాక్సిస్కి ప్యారలల్గా ఉండే సమ్ k యూనిట్స్. ఆ డిస్టెన్స్ ఏంటి? ఫోకైకి అయితే కనుక be, ప్రొజెక్షన్కి అయితే b/e, వెర్టెక్స్కి అయితే b. అవే రాస్తామంట ఇక్కడ. y ఈజ్ ఈక్వల్ +or-b/e, y ఈజ్ ఈక్వల్ టు +or-b, y ఈజ్ ఈక్వల్ టు +or-be. ఎసెంట్రిసిటీ ఏమవుతుంది? ఫామ్ 1కి √(a²-b²/a²), ఫామ్ 2కి √(b²-a²/b² మాట. నెక్స్ట్ ఇంకా పారామెట్రిక్ పాయింట్ అండ్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆర్ సేమ్. ఓకే, రైట్ డౌన్ దీస్ రిమైనింగ్ 7 పాయింట్స్. ఓకే, కాపీ చేయండి. ఓకే, ఇన్ దిస్ క్లాస్ 5 ఇంపార్టెంట్ డెఫినేషన్స్. లెంత్ ఆఫ్ ది lattice rectum, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది lattice rectum, ఇవి ఎలా వచ్చినాయి మనం డెరైవ్ చేసాం. అండ్ ఎసెంట్రిక్ యాంగిల్ అండ్ ఆక్సిలరీ సర్కిల్, వీటి నుంచి పారామెట్రిక్ పాయింట్స్ ఎలా వస్తాయో చెప్పాం. దీస్ ఆర్ ది 5 పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఎలిప్స్కి 2 ఫామ్ చెప్పుకుని ఈచ్ ఫామ్కి 15 పాయింట్స్ మనం రాసుకోవడం జరిగింది. సో ఇన్ దిస్ క్లాస్ 2 ఫార్మ్స్ కంప్లీటెడ్ అండ్ 5 ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఆర్ కంప్లీటెడ్. టుమారో ఆన్వర్డ్స్ రిమైనింగ్ 2 ఫార్మ్స్ అండ్ ప్రాబ్లమ్స్, అంటే ఎలిప్స్ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో స్టార్ట్ చేద్దాం. ఓకే, టుడే క్లాస్ ఈజ్ ఓవర్.